హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 90's కిడ్ ఫేవరెట్ స్వీట్ తేనె మిఠాయిని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని రసగుల్లా అని కూడా అంటారు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ చేసుకోవచ్చండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యము, 1/2 కప్పు మినపప్పు తీసుకొని బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. ఇలా 2 అవర్స్ నానాక బియ్యం ఇలా నానిపోయాయండి మొత్తము. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ వద్దు. మీకు ఒకవేళ ఇంట్లో దోసపిండి ఉంటే కనుక దోసపిండి అయినా వాడుకోవచ్చు. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ రెడ్ కలర్ ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దీనికి నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. అదే కప్తో 1 కప్ వాటర్ పోసాను. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి. షుగర్ అంతా కరిగేలాగా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఫుల్ పాకం అవసరం లేదండి, దీనికి జస్ట్ ఇలా టచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటున్నాను నేను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాల్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఈ బాల్స్ అందరినీ వాటిలో డిప్ చేసుకుంటున్నాను. ఇవి బాగా నానాలి కాబట్టి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక 1/2 అవర్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ బాల్స్ అన్నిటికీ ఆ పాకం పట్టాలి కాబట్టి ఒక 1/2 అవర్ నేను అట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత బాల్స్ అన్నీ ఇలా మెత్తగా అయిపోయాయి. చూసారు కదా, ఇలా అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని షుగర్ పౌడర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి. అంతేనండి, మన తేనె మిఠాయి రెడీ అయిపోయింది. ఈ డ్రై రసగుల్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.